హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో అగస్త్య మహాముని కావేరి నదిని సృష్టించడానికి పడిన కష్టాన్ని చూద్దాం. ఒకసారి అగస్త్య మహాముని దక్షిణ భారత ప్రజల కోసం ఒక నదిని సృష్టించాలని ఎంతో తపనతో ఘోర తపస్సు చేసి దేవతలను ప్రసన్నం చేసుకున్నాడు. దేవతలందరూ అతని కోరికను మన్నించి నీటిని కలిగిన ఒక పాత్రనిచ్చి దీనిని నువ్వు ఎక్కడైతే వేస్తావో అక్కడ నది పుడుతుందని చెప్పి అదృశ్యమయ్యారు. తరువాత అగస్త్య మహాముని ఆ పాత్రను జాగ్రత్తగా తీసుకుని కూర్గు పర్వతాల్లోని చిట్ట చివరికి వెళ్ళి చేరుకుంటాడు. చాలా దూరం ప్రయాణించడం వల్ల కాసేపు విశ్రాంతి తీసుకుందామని మంచి స్థలం కోసం చూస్తూ ఉండగా ఒంటరిగా ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి, బాబు, ఈ పాత్రను కొంచెం పట్టుకుంటావా? నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని అంటాడు. ఆ బాలుడు సరే అని చెప్పి ఆ పాత్రను తీసుకొని ఆ పాత్రను అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక కాకి దాహం వేసి ఆ పాత్రలో నీరు తాగటానికి ప్రయత్నిస్తూ ఉండగా అగస్త్యముని హఠాత్తుగా చూసి దానిని తొలేసరికి ఆ కాకి ఆ పాత్రను తిరగేసి వెళ్ళిపోవడంతో నీళ్ళన్నీ ఒలిగిపోతాయి. అక్కడే నది సృష్టించబడుతుంది. దీనికి అంతటికీ కారణం ఆ పిల్లవాడని దివ్య దృష్టితో చూడగా బాలుడి రూపంలో వచ్చింది సాక్షాత్ మహాగణపతి అని తెలుసుకుని గణపతికి ఆ చోటు నదికి అవసరమైన సరైన ప్రాంతమని తెలుసని ఈ విధంగా అందుకే చేశాడని అగస్త్యమునికి అర్థమవుతుంది. ఈ నదినే ఇప్పుడు మనం కావేరీ నది అని పిలుస్తున్నాం. విన్నారు కదండి కావేరీ నది పుట్టుక గురించి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.